హెచ్-1బి పిడుగు వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనం. హెచ్-1బి పిడుగట. డొనాల్డ్ ట్రంప్ నిన్నే సంతకం పెట్టిండు. ఈ పిడుగు ఏందంటే అసలైన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచింది ఇట్లాంటి పిడుగులేయడానికా, పని చేయడానికని పెద్ద చర్చ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మొత్తం పిడుగులేసుకుంటూ పోతే మరి దేశం ఆగమైపోద్ది. మొత్తం స్మాష్ అయిద్ది. మరి ఆయనకి అడ్వైజ్ ఎవరిస్తన్రు? ఈ సలహాలను బట్టి చేస్తాడా? లేకపోతే ఆయనకి బుర్రలో వచ్చి చేస్తాడా? ఏం అర్థం కాదు గానీ, ఈ మధ్య కాలంలో సుంకాలు విధించాడు. ఇప్పుడు మళ్ళీ హెచ్-1 వీసా అట. వీసా పైన 88,00,000 మన కరెన్సీ ప్రకారం. ఇండియన్ కరెన్సీ ప్రకారం 88,00,000 వార్షిక ఫీజు పే చేస్తే వీసా ఎలో అయింది. హెచ్-1 వీసా. ఈ హెచ్-1 వీసా ఏంది? ఎందుకు ఇంపోజ్ చేస్తాండు అంత ఫైను? $1,00,000 అని చూస్తే హెచ్-1 వీసా అనేది అమెరికా 1993లో తీసుకొచ్చింది. 1993లో అమెరికాలో ఉన్న ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, అమెరికాలో ఇన్నోవేషన్స్ కొత్త ఇన్నోవేషన్స్ కొత్త పరిశోధనలు చేయాలి. పరిశోధనలు చేయాలంటే నిపుణులు కావాలి, నైపుణ్యం ఉన్నోళ్ళు కావాలి, సైంటిస్టులు కావాలి, మేధావులు కావాలి. కేవలం మన దేశంలో ఉన్న వాళ్ళే సరిపోరు. కాబట్టి ప్రపంచంలో ఉన్న మిగతా ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న మంచి నైపుణ్యమైన వ్యక్తులను మన దగ్గర తీసుకురావాలి. హెచ్-1 వీసాలు ఇచ్చి. ఆ హెచ్-1 వీసా వాళ్ళకిస్తారంటారు. మంచి ఎక్స్‌పర్ట్స్ నైపుణ్యం ఉన్నోళ్ళకి ఇస్తారు. అమెరికాకి వచ్చి భారతదేశం నుంచో లేదా ఇంకో దేశం నుంచో వచ్చే నైపుణ్యం ఉన్న మేధావులు అమెరికా రావాలంటే ఆ వీసా తీసుకోవాలి. ఆ వీసా తీసుకొని అక్కడికొచ్చి ఆ రిసర్చ్ చేయాలి. పరిశోధన చేయాలి. కొత్తయి కనిపెట్టాలి. దాంతోనే వాళ్ళు చాలా అభివృద్ధి అయ్యారు. ఇప్పుడు నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు నా దేశంలోకి వద్దు అని డోరేసే పరిస్థితి ఉంటే వాళ్ళెందుకు వస్తారు? వాళ్ళ దేశంలోనే ఇన్నోవేషన్ చేసుకుంటారు. ఇక్కడ దౌర్భాగ్యం ఏందంటే, ఆ ఇన్నోవేషన్స్ హెచ్-1 వీసాలకు సంబంధించి అమెరికాలో ఉన్నోళ్ళు 71% మన దేశం వాళ్ళే. భారతదేశం వాళ్ళే. అంటే మన భారతదేశంలో పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీలు వాళ్ళ విధానాలు, ప్రభుత్వ విధానాల వల్ల ఇక్కడ ఇన్నోవేషన్స్ గానీ, ఇక్కడ పరిశోధనకు గానీ వీళ్ళ ఎంకరేజ్‌మెంట్ లేదు. వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ క్విడ్ ప్రోకోలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ కథ వీళ్ళది. లేక అనివార్యమైన పరిస్థితుల్లో దేశం విడిచి అక్కడికెళ్ళి వాళ్ళ కోసం, వీళ్ళ మేధస్సునంతా అమెరికా జాతి కోసం ఉపయోగించారు. జీతం వస్తది అది వేరే విషయం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. వాస్తవంగా ఈ పిడుగు మనకు భారతదేశానికైతే అవకాశం నిజంగా వాడుకుంటే మోడీ ప్రభుత్వం దీన్ని వాడుకుంటే ఒక పాజిటివ్ వేలో వాడుకుంటే మన మేధావులందరిని ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడనే పెద్ద రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్లు పెట్టి, కంపెనీలు పెట్టి, ఇన్నోవేషన్స్ కొత్తయి కనిపెట్టి ఒక అడ్వాన్స్డ్‌కి పోతే ఇప్పుడు అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా మేధావులు, నైపుణ్యం ఉన్నోళ్ళు ఎట్లయితే వెళ్తారో మన దేశానికి వస్తారప్పుడు. ఇక్కడనే ఉంటది కదా అట్మాస్ఫియర్, అవకాశాలు. అది చేయొచ్చు. ఇది ఒక రకంగా తాత్కాలికంగా పిడుగైనప్పటికీ, భారతదేశానికి నష్టమైనప్పటికీ లాంగ్ రన్‌లో ప్రభుత్వం ఆడుకుంటే, ప్రభుత్వం దాన్ని ఒక పాజిటివ్ వేలో వాడుకుంటే, ఒక ప్రాజెక్ట్ లెక్క తీసుకొని, స్పిరిట్ లెక్క తీసుకొని చేస్తే తప్పనిసరిగా ఇప్పుడున్న నాగపూర్ గానీ, ముంబై గానీ, హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, పూణే గానీ మొత్తం అమెరికా స్థాయిలో కంపెనీలు ఇన్నోవేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇక 10 కాలాల పాటు ఈ బెదిరింపులు, పిడుగులు, సుంకాలు ఈ బాధ ఉండదు. మన దేశంలో ఉంటాయి. మన దేశంలో కంపెనీలు ఉంటాయి. ఎవడన్నా బయట నుంచి వచ్చేటోడికి మనం బెదిరింపు చేయొచ్చు అప్పుడు. అదైతే అవకాశం అవుద్ది. హెచ్-1బి పిడుగు పడ్డదట. ఈ పిడుగు ఉల్టా వాళ్ళకే కొట్టుకుంటది. స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల సూచన. 42% రిజర్వేషన్ కోసం వెంటనే జీవో జారీ కసరత్తు. 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం. ఈ జీవో ఏందిరా నాయన మళ్ళా? అయ్యే జీవోలో ఎందుకు కాని జీవోలు పెట్టుకొని మళ్ళీ అది కోర్టుకు పోయి పెండింగ్ పడి ఏంటి ఇదంతా? స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం. ఎళ్ళాలంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు బిల్లు, ఆర్డినెన్స్, జీవోలు పంపారు. అవి ఆడనే ఉండి మళ్ళీ కొత్త జీవో ఏంది? జీవోలు నిలబడతాయి అసలు? జీవోలు నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు హెచ్-1బి వీసాకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్‌గా అధ్యక్షుడి హోదాలో సంతకం పెట్టి నిన్న చేసిండు. కానీ అది చెల్లదట లీగల్‌గా. చెల్లే పరిస్థితి లేదు. అక్కడ అమెరికా కోర్టుకు పోయారనుకో ఎవరన్నా, సెనెట్ చేయాలి. అంటే పార్లమెంటు. మన దగ్గర పార్లమెంట్ ఎట్లో అక్కడ సెనెట్. సెనెట్ ఆమోదంతోని సెనెట్ చట్టం చేసి చేయాలది. వీసా ఫీజు పెంచాలంటే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెంచితే అది ఎట్లాగో పోయేది. అట్లనే వీళ్ళు కూడా జీవో చేసేది మీరు చేస్తే కాదు. పార్లమెంట్‌లో చట్టం చేయాలి. 10th షెడ్యూల్‌లో పెట్టాలి. పెడితే తప్ప అది నిలవదు. ఇదంతా ఏదో మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప అక్కడ ఏం లేదు. రైట్. వెలుగు పేపర్.
ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎన్నికలకు గడువు కోరదాం. ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీల రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో తెద్దాం మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళేమో 2 నెలల్లో అని ఆంధ్రప్రభ రాసిండు వార్త. ఈయన స్థానిక ఎన్నికలు గడువు కోరదామని ఆల్రెడీ ఢిల్లీలో చెప్పిండు మొన్నే. ఏమనుకుంటున్నారనేది చెప్పేసిండు. ఇప్పట్లో జరగవు. సుప్రీంకోర్టులో కేసు తేలేదాకా ఒకవేళ హైకోర్టు తప్పనిసరిగా పెట్టాలంటే ఈ జీవో చేసి ప్రయత్నం. మీరు చెప్పారు కాబట్టి నేను చేయటానికి పోయినా. ఆ జీవో పట్టుకొని మళ్ళీ మీ కోర్టుకే వచ్చారు. మీరు స్టే ఇచ్చారు అయిపాయే. నేనేం చేశాను అంటాడు. చేతులెత్తి కూర్చునే కార్యక్రమం.